జోగులాంబ గద్వాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. గద్వాలకు చెందిన విద్యార్థిని స్కూల్ కు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. రుత్విక ఇండో ఇంగ్లీష్ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని వాకబు చేశారు. స్కూల్ కు రాలేదని చెప్పడంతో అప్రమత్తమైన వారు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థిని గుర్తించారు పోలీసులు. గుర్తు తెలియని ఓ మహిళతో కలిసి వెళ్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఆధారంగా విద్యార్థిని కోసం గద్వాల పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. CBS సైడ్ కి జోగులాంబ గద్వాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. గద్వాలకు చెందిన విద్యార్థిని స్కూల్ కు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. రుత్విక ఇండో ఇంగ్లీష్ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని వాకప్ చేశారు. స్కూల్ కి రాలేదని చెప్పడంతో అప్రమత్తమైన వారు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఎన్జీబీఎస్ సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థిని గుర్తించారు పోలీసులు. గుర్తు తెలియని ఓ మహిళతో కలిసి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థిని కోసం గద్వాల పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెనక పాప మన పాప CBS సైడ్ కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేందర్ చారి అందిస్తారు. నరేందర్, గద్వాలలో మైనర్ బాలిక మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ బాలిక మరో మహిళతో కలిసి హైదరాబాద్ లో ప్రత్యక్షమైనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారు? వారు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అలాగే పోలీసుల వర్షన్ ఎలా ఉంది? ప్రస్తుతమైతే ఈ మిస్సింగ్ అయినటువంటి బాలిక సంబంధించి ఆచరణ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే 8వ తారీఖున మైనర్ విద్యార్థిని పాఠశాలకు వెళ్లకుండా అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెళ్లి చూసిన పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు మొదట బాలిక సంబంధించి ఆచూకీ కూడా కనుక్కోవడం జరిగింది. మొదట హైదరాబాద్ లో వెళ్తున్నట్టుగా తెలిసింది. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మహిళ కూడా బాలికను తీసుకెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికైతే వీళ్ళు ఈ నిన్న ఉదయం వరకు అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించారు. తర్వాత ట్రేస్ అవుట్ చేసి చూస్తే కనుక సాయంత్రం వరకు వాళ్ళు కోల్కతా పరిసర ప్రాంతాల్లో కూడా మరో మహిళతో ఈ బాలిక ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు అయితే కూడా ఇప్పటికైతే గాలింపు చెప్పడం జరిగింది. బాలిక ఎక్కడ వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, అసలు గత కొన్ని రోజులుగా ఎవరితో కాంటాక్ట్ లో ఉందనేది కూడా పూర్తిగా పోలీసు అయితే గద్వాల పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు. అంటే ఇప్పటికైతే విచారణ కొనసాగిస్తారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అయితే అక్కడికి వెళ్ళిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే బాలిక మరో మహిళతో వెళ్తున్నట్టుగా సీసీ ఫుటేజ్ లభించింది. తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళా అదే బాలిక అదే మహిళతో కూడా కలకత్తా వెళ్ళేట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ దానికి సంబంధించిన పోలీసు బృందం అక్కడ కూడా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీనికైతే పోలీసులు మాత్రం ఈ బాలికకి సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. విచారణ కొనసాగుతుంది. ఈ సమయంలో పూర్తిగా వివరాలు వెల్లడించలేని పరిస్థితిలో ఉన్నాం. విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా ప్రకటన విడుదల చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తం చూస్తే బాలిక మిస్టర్ 3 రోజులు అవుతున్నా కూడా బాలిక ఎక్కడ వెళ్ళింది, ఏం వెళ్ళింది అనేది కూడా ఇంకా పూర్తిగా సమాచారం అందలేదు. అయితే ప్రాథమిక సమాచారం మేరకైతే చూసుకున్నట్టయితే బాలికను మరో మహిళ మభ్యపెట్టి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. 8వ తరగతి బాలికను మైనర్ బాలికను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, ఆ మహిళ ఎవరు, దీనికి సంబంధించి కూడా ఎప్పుడైనా కావాలనే ఉద్దేశపూర్వకంగానే మహిళను ట్రాప్ లో పెట్టేసి తీసుకెళ్లిందా, లేకపోతే మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందా, అసలు ఆ మహిళ ఎవరు అనే దాన్ని కూడా పోలీసులు చాలా లోతుగా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.